हम लोग आज साथ में हैं तन्नकली भरनी जी के साथ में, जो भारतीय फिल्मों के, तेलुगु फिल्मों के सुपरस्टार हैं, और उनसे हम गंगा जी के बारे में, उनकी महिमा के बारे में जानते हैं। नमस्कार, मैं सुपरस्टार नहीं हूँ, मैं एक्टर हूँ। हमारे भरत हमारे खास కుటుంబ సభ్యులాగా మాకు మా కౌసల్య భరత్. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేది ఒక భారతీయ తత్వం. ఏమిటంటే మనం ఎక్కడ స్నానం చేసినా సరే దాన్నే గంగలా భావించి, ఎందుకంటే ప్రధానం ఏమిటంటే భగవంతుడు కూడా ఎంత మాత్రమున ఎవ్వరు దలచినా అంత మాత్రమే నీవు, భావన ప్రధానం మన భారతీయ సంస్కృతి. అలాంటి అంటే భారతీయుడై పుట్టి హిందువులై పుట్టిన ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక కోరిక ఉంటుంది. ఒకటి కాశీకి వెళ్ళడం, రెండు గంగలో మునగడం. ఈ రెండు ఎందుకంటే సమస్త పాపాల్ని హరించేది గంగా అనేది మన 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 నమ్మకం అన్నమాట, జన్మ జన్మల నమ్మకం అది. అలాగా ఈ గంగకి సంబంధించి కొన్ని వేల కథలు, అద్భుతాలు గంగకి సంబంధించినవి ఉన్నాయి. సాక్షాత్తు ఆకాశం నుంచి త్రిపథలాగా భగీరథుడు గంగ కిందకి తీసుకొచ్చాడు. శివ జటాజూటంలోంచి గంగ కిందకి ప్రవహించింది. అందువల్ల ఆ పవిత్రత ఇది సైంటిఫిక్గా కూడా. ఇప్పుడు నా దగ్గర ఇది గంగ. ఈ గంగా యొక్క మహత్యం ఏమిటంటే మామూలు నీళ్ళకి దీనికి ఇందులో ఎన్నో ఔషధీ గుణాలు ఉండడం వల్ల ఇది చాలా కాలం ఉంటుందన్నమాట. ఏళ్ల తరబడి అలా పెట్టినా సరే ఆ పవిత్రత చెడిపోదు. అందుకే గంగ అంత పవిత్రమైంది. నేను చాలా పుస్తకాలు రాస్తూ అందులో శృంగార గంగావతరణం అనే ఒక కావ్యం రాశాను. అదే గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపముకడు గంగ, రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ, లింగని తల మీది కెట్లు పారే విచిత్రంగా, ఇదే గంగ చరితంగా కమనీయంగా, అనుకుందాం మరోసారి రమణీయంగా అని కావ్యం రాశాను. అలాంటి గంగని ఈ సందర్భంగా మా భరత్ కలిసి నమామి గంగే అనే పెద్ద ప్రాజెక్టు జరుగుతోంది. అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ గంగ అనమాట. అంతే ఈ మధ్య అంటే మన వాళ్ళకి అవగాహన లేక గంగని కలుషితం అయిపోయింది. అలాంటి గంగని ఇవాళ ప్యూరిఫికేషన్ మొదలెట్టారు. ఇవాళ గంగ మళ్ళీ ప్రాచీనమైన గంగ, అంత పవిత్రంగాను అంత శుద్ధమైన గంగగాను తయారు చేస్తున్నాం. ఈ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ నమామి గంగే, జై గంగా. జై జై గంగే, నమామి గంగే.